ప్రేస్తులందరికీ వందనాలు. మన దిలీప్ మినిస్ట్రీస్ కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రభునామంలో మీరందరూ ప్రార్థన చేస్తున్నారని అనుకుంటున్నాను. మీరందరూ మా స్వార్థ పరిచయాల కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. మా మిషనరీ సెకండ్ ట్రిప్ కోసం అన్ని సిద్ధపరుస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. మిషన్ ట్రిప్ వెళ్తున్నామంటే కొంతమంది బట్టలు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు జ్యూసులు బిస్కెట్లు కావాలంటే సహోదరుడు శనిబాబు అదేవిధంగా కిరణ్ చాక్లెట్లు బిస్కెట్లు జ్యూసులు ఇచ్చారు. ఇచ్చిన వాటన్నిటిని ప్యాక్ చేసేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న మిషన్ ట్రిప్ ఏజెన్సీ లో కాబట్టి గిరిజనులో ఉండే కొంతమంది ప్రజలు సరైన సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రార్థించగా దేవుడు మమ్మల్ని ప్రేరేపించాడు. అదేవిధంగా వస్త్రాలతో పాటు చాలా మంది పరిచయ కొరకు కానుకలు కూడా ఇచ్చారు. కనుక దేవుడు సహకరించిన ప్రతి వారిని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్యాక్ చేసిన వాటన్నిటిని వెహికల్స్ లో ఎక్కించేస్తున్నాము. లగేజ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సర్దడానికి చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ సమయానికి మంచి ఐడియా వచ్చింది. లగేజ్ మొత్తం ఒక వెహికల్ లో, మా పర్సనల్ లగేజ్ మొత్తం వేరొక వెహికల్ లో పెట్టడానికి చాలా ఈజీ అయింది. అలా మొత్తానికి లగేజ్ మొత్తం వెహికల్ లో ఎక్కించేసాము. మొత్తానికి వెహికల్ మొత్తం ఫిల్ అయిపోయింది. దైవజనులు కె కృపావరం గారి యొక్క ప్రార్థనతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. అలా మేము మధ్యరాత్రికి అడవిలోకి ప్రవేశించాము. ఏజెన్సీ ఏరియాకి చూడండి మేము వెళ్ళేటువంటి మార్గము ఎలా ఉందో. మొత్తానికి తెల్లవారుజాముకి మేము చింతూరు చేరుకున్నాము. చేరుకున్న తర్వాత కొద్ది సమయం మేము రెస్ట్ తీసుకొని మేము వెళ్ళబోయేటువంటి కొండపైకి ఏమేమి తీసుకుని వెళ్ళాలో ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాము. అనగా బట్టలు, కూరగాయలు, రేషన్, పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, జ్యూసులు ఇవన్నీ కూడా మేము సిద్ధపరచుకుంటున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. ఎర్లీ మార్నింగ్ కొండ మీద ఉన్నటువంటి వారికి భోజనాలు ఏర్పాటు చేయడానికి, వంట వండడానికి గిన్నెలు కావాలి అని అంటే లోకల్ గా ఉన్నటువంటి బ్రదర్ సురేష్ గారు మాకు చాలా సహకరించారు. వారికి మా టీం తరపున క్రీస్తు ప్రేమను బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలా మాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాము. ఇక తెల్లవారుజామున 3 గంటలకి మేము నిద్రలేచి ప్రార్థనతో మా దినచర్యను ప్రారంభించి ఇక ఏర్పాట్లోనికి మేము వెళ్ళిపోయాము. ఇక వంట విషయానికి వస్తే దైవజనులు కింగ్ జోసెఫ్ గారు, సహోదరులు చందు గారు వంట విషయంలో చాలా బాగా సహకరించారు. ఆ ప్రాంతంలో తెల్లవారుజామున చికెన్ దొరకడం కష్టం. అందుకనే ముందుగానే చికెన్ తీసేసుకున్నాము. కింగ్ జోసెఫ్ గారు ఆ చికెన్ ని మ్యాగ్రేట్ చేసి ప్యాన్ కింద పెట్టారు. ఈ గ్యాప్ లో రైస్ ని మేము ప్యాక్ చేసాము. సహోదరులు చందు గారు అదేవిధంగా దైవజనులు దిలీప్ గారు ఆ వంట విషయంలో కావలసినటువంటి కూరగాయలు కట్ చేయడానికి గిన్నెలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దైవజనులు దిలీప్ గారి యొక్క ప్రార్థనతో వంట కార్యక్రమాన్ని ప్రారంభించాము. అలా వంట ముగిసేసరికి తెల్లవారిపోయింది. గుమగుమలాడేటువంటి బిర్యానీ, చికెన్ రెడీ అయిపోయాయి. ఇక వాటిని పార్సిల్ చేసేస్తున్నాము. దైవజనులు వేణు జోసెఫ్ గారు ఈ యొక్క పార్సిల్ విషయంలో మాకు చాలా సహకరించారు. మేము ఏర్పాటు చేసిన వాటన్నిటిని కొండ కిందకి మేము తీసుకుని వెళ్ళిపోయాము. అంత బరువు మేము మోయలేమని చెప్పి కొండపై నుంచి ఒక 10 మంది కిందకి దిగి వచ్చారు. మేము తీసుకుని వెళ్ళిన వాటన్నిటిని ఆ 10 మంది వారు మోయగలిగినంత బరువును వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. దైవజనులు దిలీప్ గారి యొక్క ప్రార్థనతో ప్రయాణాన్ని కొండపైకి మేము ప్రారంభించాము. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీరు ఒక వాగు దగ్గర ఆగారు. తీరా చూస్తే అక్కడ నీళ్ల ఊట ఉంది. అక్కడ వాటర్ తాగుతున్నారు. మేము వెళ్లే మార్గం కూడా చూడండి ఎలా ఉందో. ఆ రాళ్ళ నుండి ఆ బండల్లో నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే మేము సంతకెళ్ళినా లేదా కూలికి వెళ్ళినా ఇక్కడ మధ్యలో వాగుంటే ఇది మా భాషలో మేము సిలమ, నీళ్ళ సిలమ అంటాము. అది ఇలా మేము దాన్ని తవ్వేసి ఫస్ట్ తాగేస్తాము. ఇది మేము తరపున తాగిన తర్వాత మేము మళ్ళీ ఇలా బాటిల్లో నింపేస్తాము. ఎందుకంటే ఇది మళ్ళీ మధ్యలో నీళ్ళు దొరకాయి కాబట్టి వాగులు ఉండవు. మాకు ఇది ఇంకా వాగు ఇట్లా నింపేసి మళ్ళీ మేము బయలుదేరుతాం అన్నమాట. అలా మా జీవనము అలాగా ఉంది. మళ్ళీ కూడా తాతాం, మనం సరిపోతాం మళ్ళీ వెళ్ళేటప్పటికి. ఇలా తాగేసి బయలుదేరుతామన్నా. కొండపైన ఉన్నటువంటి ప్రాంతీయ ప్రజలు
కొండ కిందకు వచ్చారు. సామాను వాళ్ళు మోసుకుని వెళ్తున్నారు. చూడండి. సగం దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చూడండి కొండ ప్రాంతం ఎలా కనిపిస్తుందో. అలా మా ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవుని కృపను బట్టి కొండపైకి మేము చేరుకున్నాము. దైవజనులు కింగ్ జోసెఫ్ గారు విన్యాసాలు చేస్తున్నారు అనుకోకండి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ప్రజలు ఆ గడకర్రను నిచ్చెనలాగా వాడతారట. అది అసలు ఎంత బరువు ఆగుతుంది అనేది చెక్ చేయడానికి అలా ఎక్కుతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మేము కొండపైకి చేరుకునేటువంటి సమయం లేట్ అయింది కనుక వెంటనే వారికి భోజన ఏర్పాట్లు చేసేసాం. దేవుని కృప ద్వారా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మరలా మీ వద్దకు రావడానికి దేవుడు మాకు కృపను చూపించాడు. అయితే ఈరోజు మీ చేతికి ఇవ్వబోయే ప్రతి వస్తువు వెనకాల, ప్రతి ఒక్క సహాయం వెనకాల చాలామంది కష్టం ఉంది. దాంట్లో ప్రాముఖ్యంగా దేవుని యొక్క కృప. ఆయన కృప లేనిదే మనం ఎవరము లేము. కనుక దేవుని యొక్క కృపలో మనం అందరం కూడా పాలు భాగస్తులమై ఉన్నాం. ఆయన కృప ఉంది కాబట్టి మరలా మీ వద్దకు రావడానికి దేవుడు కృపను చూపించాడు. అయితే మీకు ఇచ్చేటువంటి వస్త్రాలు కానివ్వండి, మీకు ఇచ్చేటువంటి చాక్లెట్స్ కానివ్వండి, మీకు ఇచ్చేటువంటి యొక్క ఫుడ్ కానివ్వండి, చాలామంది సహకరించారు. ఇలా వెళ్తున్నాం, ఇలా కొండ మీద ఉన్నటువంటి ప్రజల వద్దకు మేము వెళ్తున్నాం, మీరు ఏమైనా సహాయం చేస్తారంటే చాలామంది మంచి మంచి వస్త్రాలు తీసిచ్చారు, కొత్తవి ఇచ్చారు మీకోసం. కొంతమంది అయితే చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చారు, కొంతమంది కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంత ఖర్చు పెట్టుకుని రావడానికి దిలీప్ మినిస్ట్రీస్ ద్వారా కార్యక్రమం అంతా చేయడానికి దేవుడు కృపను చూపించారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు సహకరించిన ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థన చేయాలి. మాకు సహాయం చేయడానికి మీరు వారిని ప్రేరేపించారు. అలాగే వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క ప్రయాణాలు, వారి ఉద్దేశాలన్నిటినీ మీరు నెరవేర్చండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి అని మీరు ప్రార్థన చేయాలి. ఓకే, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా కలిసి నాతో కలిసి ప్రార్థన చేయండి. మాకు సహాయం చేసిన వారందరి యొక్క హస్తాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి. వారికి ఇచ్చినటువంటి సంఘాలు, వారికి ఇచ్చినటువంటి స్థానిక సేవకులు, మీకు ఎలాగైతే స్థానిక సేవకులు రామిరెడ్డి గారు ఉన్నారో వారికి కూడా స్థానిక సేవకులు ఉన్నారు. వారి కుటుంబాల కొరకు, వారి యొక్క పరిచర్యల కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయాలి. మా చేతికి ఇవన్నీ రావడానికి ఇంతమంది కష్టం ఉందా ప్రభువా? మమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారా వాళ్ళు? ఇంతగా ప్రేమించినటువంటి వారిని మీరు దీవించండి అయ్యా. ఇచ్చిన ఆ మనసును బట్టి వందనాలయ్యా. మేమందరం కూడా ఆ కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ కుటుంబాలను మీరు దీవించండి అని చిన్న మాట ప్రార్థన చేయండి. ఆకాశములు సృష్టి బట్టి సృష్టికర్త బలవంతుడా నీకే స్తోత్రాలు నా తండ్రి. ప్రభా మరి మేము ఎంతో మా కొరకు ప్రభా మరి ప్రియులు నాయన మరి సంఘదాసులు ప్రభా అయా మా కొరకు ప్రభా మరి వారు ప్రయాసపడి నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క ప్రేరేపణ బట్టి ప్రభా మరి మా కొరకునైనా అనేక ప్రభా అయా వారి ద్వారా ప్రభా మరి వారి టీం నుంచి ప్రభా మాకు అయా మరి వారికి అయా మరి ఉన్నదంటూ ప్రభా మరి మా కొరకు తీసుకొచ్చి ఉన్నారు ప్రభా, నీకు వందనాలు అయా. మరి మేమైతే ప్రభా మరి అయా మేమంటే వారికి తెలియదు, వారంటే మాకు తెలియదు అయా. మరి ఇది ప్రభా నీ కేవలం నీ కృప, కేవలము నీ యొక్క ప్రేరేపణ ప్రభా, నీకు స్తోత్రాలు అయా. మరి ఒక మాట అన్నావు అయా, మరి క్రీస్తు బిడ్డలు ఎవరైనా సరే ఇది మీ యొక్క శరీరము మీరు కుటుంబంగా ఉండే మీరు అయా మరి వ్యక్తులని మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రకారం ప్రభా మమ్మల్ని ప్రభా మరి మాకు వారు తెలియదు, మేము వారికి తెలియదు, అయినప్పటికీ ప్రభా మా కోసం ప్రభా అయా మరి అంటే సరుకులు తీసుకురావటానికి నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన గొప్ప ప్రేరేపణ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్న తండ్రి. ఇంకా వారి టీముని అయా మరి ఇంకా అభివృద్ధి నన్ను మరి పొందించండి అయా. వారి కుటుంబాలకు వృద్ధిని అయా క్షేమమును కలిగించండి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి అయా. మరి నీవు అన్నావు అయా యెషయా గ్రంథంలో ఒక మాట అన్నావు ప్రభా అయా, మరి ఇది మొదలుకొని అయా ఏది మితి లేకుండా మీకు వృద్ధియు క్షేమమును కలిగిస్తానన్న మాట ప్రకారం ప్రభా
అయా వారికి ఇంకా వారి కుటుంబాలకు ప్రభా వృద్ధిని కలిగించండి. అయా వారి కుటుంబాలు ప్రభా ఏదైతే అవసరాలు ప్రభా తీర్చండి ప్రభా. నీకు వందనాలు అయా. మరి నీవు అన్నావు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకునని తెలివిచ్చినట్టు ప్రకారం ప్రభా ఏదైనా ప్రభా మరి మేము అడిగినప్పుడు అయా సందేశింపక విశ్వాసంతో మీరు అడగవలని తెలివిచ్చిన ప్రకారం దేవా, మరి ఏదైతే మాకు అవసరతలు ఉన్నాయో అది మేము అడిగినప్పుడు విశ్వాసంతో అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మాకు ఇస్తారని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మరి వారి ఎక్కటానికి కూడా శక్తిని బలాన్ని అనుగ్రహించావయ్యా. నీకు స్తోత్రాలు అయా. మరి మేమే కొన్నిసార్లు ఎక్కుట అయా మరి దిగుట మరి మేము మా జీవితాలమైన మరి అయా కృంగిపోయి ఉంటాము. కానీ ఏదేమైనప్పటికీ ప్రభా ఎండ మాకు నీవు ఇచ్చినది, గాలి నీవు ఇచ్చినది అయా, ఏదైనా మా కొరకు ఇచ్చినది కనుక ఈ ఎండల నుంచి కూడా నీవు క్షేమంగా నడిపించావయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మరి యొక్క కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాయా. నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక ఆలస్యం చేయకుండా తీసుకువచ్చినటువంటి భోజనాలను వారి చేతికి మేము అందించాము. వారు సమృద్ధిగా భోజనం చేశారు. వారితో పాటుగా మేము కూడా కలిసి భోజనం చేయడానికి దేవుడు కృపను చూపించారు. అందరూ భోజనం చేసేసిన తర్వాత వెంటనే చిన్న మీటింగ్ కొరకు ఏర్పాటు చేసాం. మేము తీసుకువచ్చిన ప్రతి వాటిని చక్కగా అక్కడ సిద్ధపరిచాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దైవజనులు దిలీప్ గారి ద్వారా వారికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడం జరిగింది. ఎలా కూర్చుంటారా? కూర్చోరుగా. ఎలా కూర్చుంటారు? పద్ధతిగా. అసలు కూర్చొని కూడా కూర్చోరు, పర్లేదులేండి అంటారు. అవునా? భయం. ఎమ్మెల్యే గారి దగ్గర ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి, ఎలా కూర్చోవాలో అలాగే కూర్చోవాలి, ఎలా నిలబడాలో ఎలా నిలబడంగా. ఎమ్మెల్యే గారు ఉన్నారండి ఎదురంగా, ఇలా నిలబడతామా? నిలబడు. చాలా చక్కగా చేతులు కట్టుకొని అయ్యగారండి సార్ అని చెప్పి నుంచుంటాం. ఓకే. ఒక ఎమ్మెల్యే గారి దగ్గర అంత భయం ఉంటే లోకాలను ఏలుతున్నటువంటి మహారాజు మన దేవుడు, ఆ రాజు దగ్గర ఇంకెంత భయం ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనమందరం ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ప్రవర్తన అంటే నుంచోవడం, కూర్చోవడం, మాట్లాడడం, మన వస్త్రధారణ కూడా. ఇప్పుడు మీకు మంచి మంచి వస్త్రాలు తీసుకొని వచ్చాం అంటే కొన్ని ఇక్కడ పెట్టాం, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు ఇస్తున్నామనంటే మీరు ఎక్కడికైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినా, మరీ ప్రాముఖ్యంగా దేవుని మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు నీటిగా చాలా శుభ్రత కలిగి దేవుని మందిరంలోనికి లోపలికి రావాలి. అర్థమవుతుందా? మేము ఇచ్చినవి లోపల పెట్టి కూర్చోవడానికి కాదు, మీరు దాచుకోవడానికి కాదు, మీరు తక్కువ చేయబడినటువంటి వారిగా సమాజంలో ఉండకూడదు అని. మీరు తక్కువ చేయబడినటువంటి వారిగా సమాజంలో ఉండకూడదు అని. అర్థమవుతుందా? మీరు అంటే ఏమీ లేవండి వేసుకోవడానికి అన్నట్టుగా ఎవరు మిమ్మల్ని తక్కువ చేయబడి చూడకూడదు. అర్థమవుతుందా? మీరు బాగుండాలి. మీరు బాగుండాలనే మేము ఎన్ని బాధ్యతలను కలిగి మీ దగ్గరకు వచ్చాం. అర్థమైందా? మాకేదో డబ్బులుండి, మాకేదో సంపదలుండి, మాకేదో ఘనమైనటువంటి స్థాయిలో మేము ఉండి రాలే. మేము మీ స్థాయిలో ఉన్నటువంటి వారమే, కానీ కొంచెం దేవుడు మమ్మల్ని ఎక్కువ స్థాయిలో ఉంచాడు అంతే. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుడు కూడా అలాగే అదృశ్య శక్తి, ఆయన అదృశ్య శక్తి ప్రభావం మనలో ఉంది కాబట్టే మనం ఇంకా బ్రతుకున్నాం. మనము కూడా సరి సమానంగా తీర్పులో నిలబడతామట. ఒకవేళ నువ్వు రక్షింపబడ్డావు అనుకోండి, మీ పాపాలను విడిచిపెట్టి దేవునిని అంగీకరించి రక్షింపబడి బాప్తిసం పొందితే దేవుడు మిమ్మలను పిలుస్తాడట. నా కుమారుడా రా అని చెప్పి నిన్ను హత్తుకుంటాడట. ఎవరి ముందు? ప్రధానుల ముందు. ఇప్పుడు ప్రధానులు అంటే ఎలాగుంటారో వారి ఆలోచన అంతా నా డబ్బులన్నీ కూడుకొని అయ్యే తిండి మీదను, ఫ్లైట్ల మీదను, ఆ హెలికాప్టర్ల మీద ఈ తిరగడమే. అర్థమవుతుందా? వాళ్ళకుండేటువంటి జీవితం, మనకుండేటువంటి జీవితం ఒకరోజు దేవుని ముందు నిలబడవలసి వస్తుంది. అప్పుడు అందరూ సమానులే. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ యవనస్తులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఇంకెవరైతే రక్షింపబడలేదో, ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, వీళ్ళు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడలేదో వారికి ఇదే సదవకాశం,
మీరు ఏం చేయాలంటే ఏమీ చేయనవసరం లేదు. మీరు మోకరించి, మీకు కన్నీళ్ళు వచ్చాయా, కన్నీళ్లు దేవుని సన్నిధిలో ఒలికించండి. మీకు బాధ వచ్చిందా, దేవుని యొక్క సన్నిధిలో మీ బాధ ఒలికించండి. మీకు ఏదైనా ఏడుపు వచ్చిందా, దేవుని సన్నిధిలో ఏడవండి. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకోండి. నేను కర్మతః జన్మతః తల్లి గర్భము నుండి నేను పాపినై ఉన్నానయ్యా. నా యొక్క చేష్టలను బట్టి, నా పనులను బట్టి నేను పాపినై ఉన్నాను. నన్ను మీరు క్షమించండి. ఒకవేళ నీవు వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని అడిగితే దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. అర్థమవుతుందా? ప్రధానమంత్రి నీవు తీర్పులో నిలబడినప్పుడు దేవుడు నిన్ను మాత్రమే పిలుస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు రక్షింపబడినప్పుడు, నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు పాప క్షమాపణ పొందినప్పుడు, నీ చెడుతనమును దేవుని ఎదుట సన్నిధిలో వదిలిపెట్టినప్పుడు దేవుడు నీ కొరకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎక్కడా? పరలోక రాజ్యంలో. మన పాపం తీసివాడు చిన్న కోగల్ మన పాపం తీసివాడు చిన్న కోగల్ గల్ వినలరితో పిస్తో చిన్న కోగల్ గల్ వినలరితో పిస్తో చిన్న కోగల్ రేల రేల రేరేలో రేరేలో రేరేలా రేల రేల రేరేలో రేరేలో రేరేలా రేల రేల రేరేలో రేరేలో రేరేలా రేల రేల రేరేలో 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 నా కష్ట బరువు నుంచి నాకు సహాయము తుంగ, నా రోగ బాధ నుంచి యేసయ్య విడిపించం. నా కష్ట బరువు నుంచి నాకు సహాయము తుంగ, నా రోగ బాధ నుంచి యేసయ్య విడిపించ. నీకేరుల పరతలన్నమంతాను యేసయ్య, నీకేరుల పరతలన్నమంతాను యేసయ్య, దినదినము నాకు తోడు వర్రయ్యా, ప్రతి క్షణము నాతో మంద యేసయ్యా, దినదినము నాకు తోడు వర్రయ్యా, ప్రతి క్షణము నాతో మంద యేసయ్యా. దేవుని స్తోత్రం. రేలా 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 జరిగి అత్త కాలం కాపాడతా దేవా, నీకే వందనాలయో స్వామి, కాల్కు దండమయ్యో. ఈ కాలమంతా నెట నుంచి నాకు నిమ్మే తోడు మందయో స్వామి, నరకపయ్యాలంతా. బట్టలతో పాటుగా వారికి మెడిసిన్ కూడా అందించడం జరిగింది. కార్యక్రమాన్ని ముగించుకొని మేము మరలా తిరిగి కొండ కిందకి రావడానికి దేవుడు కృపను చూపించారు. చింతూరుకు దగ్గరలోనున్న సీలేరు నదిలో మేము ఫ్రెష్ అప్ అయ్యాము. మీకు వీడియోలో కనిపిస్తున్న బ్రిడ్జ్ దాటితే ఒరిస్సా రాష్ట్రానికి చేరుకుంటాము. ఆ తర్వాత రోజు సిరిసెనపల్లి అనే గ్రామానికి సువార్తకు వెళ్ళాము. దైవజనులు కాంతారావు గారు ఈ ప్రాంతాలన్నిటిలో పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. కానీ ఇటీవల వారికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల కుడికాలు తీసేయవలసి వచ్చింది. దయచేసి వారి యొక్క పరిచర్యల కొరకు, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి.
దైవజనులు వేణు జోసెఫ్ గారు దేవుని వాక్యాన్ని బోధించారు. దానియేలు భక్తుడు ఉన్నాడు. ఆయనకి ఈ రోజుకి ఎన్నిసార్లు వేసేటువంటి ప్రార్థన? 3 సార్లు వేసేవాడు. అయితే ఒక రోజు ఆయనకు కూడా ఒక టెస్ట్ వచ్చింది. అదేంటంటే దర్యావేశ రాజు ఆయన దగ్గర పనిచేస్తున్నట్లు అందరిలో కూడా, అంటే అధిపతులు సేనాధిపతుల్లోని మంచి మంత్రులన్నింటిలో కూడా ప్రముఖుడు ఈ దావీదు అన్నమాట. మంచిగా ఉన్నాడు. రాజు బాగా కలెక్టర్ దగ్గర అయిపోయాడు. సరసనపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థానిక విశ్వాసులను మనం చేస్తున్నటువంటి పనుబాట్లను మనం పొందుతున్నటువంటి కుటుంబ పరిస్థితులను నీ చేతులు మాకు విశ్రామంలో సంవత్సరాలను దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభావ.